హే గాయ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మీరు అడిగిన కొన్ని డౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో రైడర్స్ ని ఎలా ట్యాకిల్ చేయాలి, డిఫెండర్స్ ఎలా మూవ్ అవ్వాలి, వర్కౌట్స్ ఏం చేయాలి అని చెప్పి మీరు అడిగిన కొన్ని డౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్వశ్చన్ నెంబర్ 1, చైన్ ట్యాకిల్ ఎలా చేయాలి? సో గైస్ చైన్ ట్యాకిల్లో మొత్తం 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ చైన్ ట్యాకిల్, రెండవది కార్నర్ చైన్ ట్యాకిల్. ఫస్ట్ మనం బ్లాక్ పొజిషన్ లో చైన్ ట్యాకిల్ ఎలా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడర్ రైడింగ్ చేస్తూ డీప్ గా బోనస్ కోసం ట్రై చేసినప్పుడు బ్లాక్ పొజిషన్ లో ఉన్న డిఫెండర్ ఫాస్ట్ గా మూవ్ అయ్యి చైన్ ట్యాకిల్ చేయాలి. అలాగే ఇంకొకటి రైడర్ బ్లాక్ డిఫెండర్ ని టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు బ్లాక్ డిఫెండర్ ఒక స్టెప్ ముందుకు వేసి రైడర్ ని చైన్ లోకి వేసి ట్యాకిల్ చేయాలి. నెక్స్ట్ కార్నర్ డిఫెండర్ చైన్ ట్యాకిల్ ఎలా చేస్తాడో చూద్దాం. కార్నర్ పొజిషన్ ఎప్పుడు రైడర్ కన్నా స్పీడ్ గా మూవ్ అవ్వాలి. రైడర్ ముందుకి స్టెప్ వేస్తే కార్నర్ డిఫెండర్ వెనక్కి స్టెప్ వేయాలి. ఒకవేళ రైడర్ వెనక్కి స్టెప్ వేస్తే కార్నర్ డిఫెండర్ ముందుకి స్టెప్ వేయాలి. ఇలా రైడర్ వేసే ఫుట్ వర్క్ ని బట్టి కార్నర్ డిఫెండర్ మూవ్ అవ్వాలి. సో అయితే రైడర్ ని బ్లాక్ డిఫెండర్ తన మీదకి టచ్ కోసం ఎక్కించుకోవాలి. అప్పుడు రైడర్ బ్లాక్ డిఫెండర్ మీదకి టచ్ కోసం ట్రై చేస్తాడు. అప్పుడు కార్నర్ డిఫెండర్ ఒక స్టెప్ ముందుకు వేసి చైన్ ట్యాకిల్ చేయాలి. ఇలా రైడర్ని చైన్లోకి వేసుకున్న తర్వాత రైడర్ యొక్క బాడీని పైకి లేపాలి. సో ఇలా ఈ విధంగా చైన్ ట్యాకిల్ చేయాలి. మీకు క్లియర్గా అర్థం అవడానికి కొన్ని క్లిప్స్ చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిజికల్ ఎక్సర్సైజ్ రోజుకి ఎన్నిసార్లు చేయాలి అండ్ టైమింగ్స్ చెప్పు. సో గైస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ 1 టైం చేస్తే చాలు. డైలీ మార్నింగ్ 5 to 7 ఫిజికల్ ఫిట్నెస్ చేయండి. 1 అవర్ లేదా 1.5 అవర్ ఫిట్నెస్ చేసి నెక్స్ట్ ఒక 1 అవర్ స్కిల్ ప్రాక్టీస్ చేయండి అండ్ ఈవినింగ్ గేమ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, డుప్కీ చేసే రైడర్స్ని ఎలా క్యాచ్ చేయాలి? సో గైస్ డుప్కీ స్కిల్ చేసే రైడర్స్ని క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రైడర్ని బాగా అబ్జర్వ్ చేయాలి. 3 to 4 రైడ్స్ బాగా అబ్జర్వ్ చేయాలి. రైడర్ ఎలా మూవ్ అవుతున్నాడు, ఏ పొజిషన్లో మూవ్ అవుతున్నాడు, ఇలా ఎక్కువగా ఏ స్కిల్ యూస్ చేస్తున్నాడో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ రైడర్ ఎక్కువగా డుప్కీ స్కిల్ చేస్తే డుప్కీ ఎక్కడ చేస్తున్నాడు, ఏ పొజిషన్లో చేస్తున్నాడు, డిఫెండర్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు డుప్కీ చేస్తున్నాడు అనేది మీరు మొత్తం బాగా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత మీరు ట్యాకిల్కి ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్యాకిల్ చేసేటప్పుడు డిఫెండర్స్ మధ్య గ్యాప్ అనేది రానివ్వకూడదు. ఒకవేళ గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో నుంచి డుప్కీ చేసి రైడర్ ఈజీగా తప్పించుకుంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డుప్కీ చేసే రైడర్ని ట్యాకిల్ చేసేటప్పుడు మీ మధ్యలో గ్యాప్ అనేది రానివ్వకూడదు. తర్వాత మీరు ఫాస్ట్గా మూవ్ అయ్యి రైడర్ ముందుకు వెళ్ళాలి. అప్పుడు రైడర్ డుప్కీ ట్రై చేయగానే రైడర్ అప్పర్ బాడీని ఇలా పట్టుకొని ట్యాకిల్ చేయాలి. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎలా ట్యాకిల్ చేస్తున్నారో. నెక్స్ట్ క్వశ్చన్, టెల్ మీ హౌ టు డూ మూవ్మెంట్ ఫాస్ట్. గైస్ మీ మూవ్మెంట్ ని స్పీడ్ గా ఇంక్రీజ్ చేయాలి అంటే మీరు రన్నింగ్, షటిల్ రన్స్ అండ్ ఆల్సో లాడర్ వర్కౌట్స్ చేయాలి. ఈ వీడియోలో మన మూవ్మెంట్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడానికి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ సే డైట్ ఫర్ కబడ్డీ గర్ల్స్. సో గైస్ నేను ఆల్రెడీ కబడ్డీ ప్లేయర్స్ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ ఏం తినాలి, ఈవినింగ్ ఏం తినాలి, గేమ్ ప్రాక్టీస్కి వెళ్లే ముందు ఏం తినాలి, గేమ్ ప్రాక్టీస్ అయిపోయాక ఏం తినాలి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఈ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తర్వాత చెక్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. సో ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.